పిఎన్ గారు ఎమ్మెల్యే మీటింగ్లో నెయ్యి కల్తీ జరిగిన విషయం ఆయా బాబు గారు చెప్పడం, అది పెద్ద దుమారం లేపడం అనేది మనకందరికీ తెలిసిందే. చాలా వరకు వాస్తవాలన్నీ మీ ముందరి దగ్గరికి పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే ప్రశ్న కూడా చాలామంది నాయకులు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సిన బాధ్యత, ప్రతి హిందువు భక్తుడికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నదనే విషయం ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాలి. వైసీపీ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా జీవాలన్నీ దాపెట్టి హైకోర్టు ముటికాయలేసినా కూడా జీవోలు కూడా పెట్టని పరిస్థితి మనం వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామా లేదా? ఎన్నిసార్లు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందో. మీరు జీవోలు బయట పెట్టండి, అసలు ఈ గవర్నమెంట్ జీవోలు ప్రజల్లో ఉంచాలా అనే విషయం మనం పోయి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో బతిమలాడుకొని పిల్వేసి చేస్తే కూడా ఈరోజు ఆ జీవోలు రాలేదు. జీవోలు ఓపెన్ వెబ్సైట్లో, పబ్లిక్ డొమైన్లో ప్రజలకందరికీ గవర్నమెంట్ ప్రతి జీవో తెలవాలనే విషయం ఫస్ట్ టైం భారతదేశంలో చేసింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీకు మనవి చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే ప్రజలకి ఎవ్వరికి ఎక్కడ కూడా జీరో నెంబర్ జీవోలు లేకుండా ఓపెన్గా ప్రజలందరూ ప్రతి జీవో, ప్రభుత్వం ఏ జీవో తెస్తుందని చదువుకునేదానికి ఇచ్చిన వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారు. అదే వెసులుబాటు ఏ విధంగా ఇచ్చారో తిరుమల విషయం కూడా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ప్రజల ముందర పెట్టడం జరుగుతుంది. ప్రతి విషయంలో ప్రజల దగ్గరికి వెళతాము. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి వైసీపీ నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలని మనవిస్తున్నాం. ఓకే, నౌ లెట్ us కమ్. సిబిఎన్ గారు సిట్యువేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ అన్ని వివరాలు సేకరించమన్నారు సిబిఎన్ గారు. ఓకే, టెంపరీగా ఆగింది. ఐఎమ్ షూర్ దానికి మళ్ళీ పర్మిషన్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాలు కూడా బయట ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము 100% దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తాను. వైష్ణవి ఫుడ్స్